హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఈరోజు నేను ఈ వీడియోలోని మీకు ఈ బ్యూటిఫుల్ శారీకి ఎంబ్రాయిడరీ ఎలా చేస్తాననేది మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ షేడ్ శారీ అండి, డబుల్ షేడ్ శారీ అండి. ఇది షైనింగ్ వస్తుంది, మీరు చూడొచ్చు. గ్రీన్ అండ్ బ్లాక్ టైప్ లాగా షైనింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ టైప్ లాగా శారీ అయితే మెరుస్తుందండి. బ్లాక్ అండ్ గ్రీనిష్ డార్క్ గ్రీన్ అండి, చాలా డార్క్ గ్రీన్ శారీ. దీనికి ఏమో బార్డర్ ఇలా వచ్చేసింది, ప్లెయిన్ జరీ బార్డర్ వచ్చింది మనకి. ఇక్కడ డార్క్ మెరూన్ షేడ్లోని వచ్చింది కింద. ఇది సిల్వర్ అండ్ లైట్ డల్ గోల్డ్ షేడ్ మిక్స్లోని వచ్చింది బార్డర్ అయితే మనకి. ఈ శారీకి మధ్యలోని ఫ్లవర్ బంచ్ అనేది వచ్చిందండి, కాబట్టి మనం దీనికి ఫ్లవర్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది డల్ గోల్డ్లో వచ్చాయి బూటీస్ అయితే మనకి. పైటెంచ్ వచ్చేసి రెడ్, బ్రైట్ రెడ్, టొమాటో రెడ్ కలర్ వచ్చింది. దానికి మాత్రం పైటెంచ్కి మొత్తం కూడా గోల్డ్ జరీ వచ్చింది. ఇక్కడ మాత్రం డల్ గోల్డ్ వచ్చింది బోర్డర్. పైటెంచ్ దగ్గర ఏమో వచ్చి కంప్లీట్ గోల్డ్ జరీ వచ్చింది. సేమ్ మనకి పైటెంచ్ కలర్ ఏదైతే ఉందో ఈ శారీలోని బ్లౌజ్ కూడా అదే కలర్లో ఇచ్చారండి. బ్లౌజ్ ఏమొచ్చి ఇదిగోండి టమాటో రెడ్ కలర్, దానికి వచ్చేసి జరీ బోర్డర్ ఉంది. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఇలాగ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ లెంత్ బోర్డరే వస్తుంది. నార్మల్గానే కొన్ని శారీస్కి అయితే పైన దోపుకునే చిన్న బోర్డర్ వస్తుంది, కింద వైపు వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుంది. దీనికి అలా కాకుండా 2 సైడ్లు కూడా సేమ్ ఒకేలాంటి డిజైన్ ఉన్న బోర్డర్ వచ్చింది అండ్ సేమ్ లెంత్ బోర్డర్ వచ్చింది. మనం మార్కింగ్స్ అవి చేసుకున్నామండి. బ్లౌజ్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ బ్లౌజ్ మార్కింగ్ వీడియో ఒకటి చేశాను, అందులోని మీరు చూడొచ్చు. మార్కింగ్ అనేది ఎంబ్రాయిడరీ చేసుకున్నా మగ్గం వర్క్ చేసుకున్నా సరే బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు ఆ వీడియో పెట్టాను. మీరు కావాలంటే వీడియోలు చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లోనే ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి కింద మీకు. ఇప్పుడు దీనికి వచ్చేసి డిజైన్, నేను ఫ్లోరల్ డిజైన్ బాగుంటుందని చెప్పాను కదండి. సో దానికి ఫ్లోరల్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి నేను వాడే థ్రెడ్స్ ఏంటంటే డల్ గోల్డ్ జరీ. ఇక్కడ బూటీస్ వచ్చాయి చూసారా, ఈ బూటీస్ సేమ్ కలర్ ఏమో యూస్ చేస్తున్నాను. శారీలో బూటీస్కి వచ్చిన సేమ్ కలర్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇదొక కలర్. నెక్స్ట్ గోల్డ్ జరీ అండి, ఇది పైటంచ్లోని గోల్డ్ వచ్చింది కదా, ఆ గోల్డ్ యూస్ చేస్తాము. ఇది అక్కడక్కడే యూస్ చేస్తాం, మ్యాక్సిమం మాత్రం మనం ఆ డల్ గోల్డ్ జరీయే యూస్ చేస్తాం అనమాట. మెరూన్ షేడ్ వచ్చేసి బార్డర్ దగ్గర ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి ఇది రెడ్ కలర్. రెడ్ అంటే రెడ్ మీద రెడ్ వేస్తే కనిపించదండి. ఈ థర్డ్ షేడ్ మనకి 2 షేడ్స్ కన్నా 3 షేడ్స్ ఉంటే బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఇంకో కలర్ కింద నేను ఇలాగ బార్డర్ దగ్గర వచ్చిన డార్క్ మెరూన్ షేడ్ ఇదైతే తీసుకున్నాను. ఇది మనం లైట్గా యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. మనం ఇది శారీ కలర్ తీసుకున్నామండి. శారీ కలర్ రెడ్ మీదకి మెయిన్గా మనం ఎక్కువగా వచ్చేది డిజైన్లో అయితే ఇది ఎక్కువ యూస్ చేస్తామండి, డల్ గోల్డ్. అండ్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా శారీ కలర్ యూస్ చేస్తాం. అక్కడక్కడ రెడ్ యూస్ చేస్తాం, ఎందుకంటే థర్డ్ కలర్ ఉంటే కొంచెం డిజైన్ అందంగా ఉంటుంది కాబట్టి జరీ కూడా కొంచెం యూస్ చేస్తాం. మ్యాక్సిమం అయితే 2 యూస్ చేస్తాం. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని మిషన్ ఫ్రేమ్కి సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనండి, నేనైతే బ్లౌజ్ని ఫ్రేమ్కి ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఈ విధంగా మిషన్కి ఫ్రేమ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్తో పాటు ఇక్కడ మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. నేను డిజైన్ ఆల్రెడీ మనం ఇక్కడ స్క్రీన్లోకి ఎక్కించేసుకున్నామండి. బ్యాక్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మిర్రర్ ఆప్షన్ పెడితే మనకి డిజైన్ చూపిస్తుంది. మనకి నెక్ అనేది ఇక్కడ బ్లౌజ్ మీద డౌన్ అనేది ఇటు సైడ్ పెడుతున్నామండి. ఓపెనింగ్ అంటే ఇటువైపు, అంటే నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఆ డైరెక్షన్లో ఉండేలాగా మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ పొజిషన్ డైరెక్షన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేసుకొని ఇక్కడ వ్యూ బటన్ నొక్కితే అది ఏ డైరెక్షన్లో తిరిగినా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే అండ్ తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ నొక్కితే మనకి ఎలా పడుతుందో మళ్ళీ చూపిస్తుంది. నాకు ఇవి కావాలన్నమాట. ఈ విధంగా పడుతుంది అంటే క్లాత్ మీద నేను సెట్ చేసింది కూడా అదే విధంగా పెట్టాను కాబట్టి
ఈ పొజిషన్ని ఫిక్స్ చేసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్తామండి. థర్డ్ ఆప్షన్లోనే ఏంటంటే మనం కలర్ సెట్ చేసుకుంటాము. నేను చెప్పినట్టు 11లోని డల్ గోల్డ్ షేడ్ పెట్టానండి. అండ్ ఈ లీవ్స్ అన్నీ కూడా నేను శారీ కలర్ డార్క్ గ్రీన్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతే వచ్చాయో అవి రెడ్ పెట్టాను. చుట్టూ ఏమో జరీ గోల్డ్ బోర్డర్ యూస్ చేశానండి. మీకు డిజైన్ ఒకసారి క్లియర్గా కలర్ సెట్ చేసిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుందని చూపిస్తానండి. ఇదండి డిజైను. మనకి ఇక్కడ మస్టర్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే ఆ కలర్లో వచ్చేది మొత్తం మనకి డల్ గోల్డ్లో వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ అనేది శారీ కలర్ గ్రీనే వస్తుంది. రెడ్ దగ్గర రెడ్ వస్తుంది. నెక్స్ట్ రెడ్ మధ్యలోని ఈ ఫ్లవర్ మధ్య సెంటర్లో ఉన్న డాట్ అండ్ ఫ్లవర్ అవుట్లైన్ అండ్ అక్కడక్కడ డాట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ గోల్డ్ జరీ అనేది వస్తుందన్నమాట. మనకి ఈ విధంగానే సేమ్ ఇవే కలర్స్ ఫ్రంట్కి అండ్ హ్యాండ్కి కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు 4th పేజ్లోకి వెళ్ళి ఇక్కడ డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలండి. కన్ఫర్మ్ చేసి ఓకే చేసుకుంటాం. మనకు డిజైన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ మిర్రర్ బటన్ ప్రెస్ చేసుకుంటాము. మనకి డిజైన్ అనేది ఎక్కడ వస్తుందని చూపిస్తుంది. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ గ్రీన్ లైన్ కనిపిస్తుంది బాక్స్, ఇదంతా మనకి ఫ్రేమ్ అనమాట. ఎప్పుడు కూడా మనకి డిజైన్ అనేది ఫ్రేమ్ లోపలే ఉండాలి. లోపలే ఉంటే మనకి ఇలా చూపిస్తుంది. ఇన్ కేస్ మనకి డిజైన్ ఫ్రేమ్ మీదకి ఎక్కేస్తుందని లేదంటే బయటకి వెళ్ళిపోతుందంటే మనకి స్క్రీన్ మొత్తం కూడా వైట్ నుంచి రెడ్ కలర్లో చూపిస్తుంది. అంటే ఫ్రేమ్ మీదకి ఎక్కేసే ఛాన్స్ ఉంది, నీడిల్ విరిగిపోతుంది అని అర్థం అనమాట. కాబట్టి మనం ఇలా వైట్ ఉండేలాగే చూసుకొని మన డిజైన్ అనేది వేసుకుంటాము. ఇప్పుడు బ్యాక్ అనేది సెట్ చేసుకుంటాము. నేను డెప్త్ అండ్ విడ్త్ అది కూడా పెట్టేసుకున్నానండి. ఇక్కడ నాకు విడ్త్ 5.5 డెప్త్ ఏమో వచ్చి 8 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను స్కేలింగ్ సాఫ్ట్వేర్లో చేయకుండా ఇక్కడ స్క్రీన్ మీదే ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. 4th ఆప్షన్ డిజైన్ అనేది పెట్టేసాం కదండి. ఇక్కడ పెట్టిన తర్వాత మనం సెట్టింగ్ చేయడానికి అవ్వదన్నమాట. ఇది పెట్టుకొని డైరెక్ట్ ఎంబ్రాయిడరీ వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డిజైన్ని క్యాన్సిల్ చేసుకుంటాము. అండ్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. సెకండ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ప్రివ్యూ చూడండి. ఇక్కడ స్కేల్ ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో స్కేలింగ్ అనేది ఉంది కదండి. ఒక సైడ్ మనం 90 ఇంకో వైపు 80 అలా ఇచ్చామనుకోండి. చూసారా, నేను వెడల్పు ఏమొచ్చి 90, ఇది 80 పెడతాను. ఓకే చేశాను. వెడల్పు మాత్రమే పెంచి డీప్ ఏమొచ్చి అలాగే ఉంచేసాను. ఈ డిజైన్ చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఒకటే మార్చి ఇంకొకటి అలాగే ఉంచేయడం వల్ల డిజైన్ ఎలా అవుతుందో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, చూసారా విడ్త్ అనేది తగ్గిపోయింది కదా. నేను ఎక్స్ దగ్గర తగ్గించాను, అంటే విడ్త్ తగ్గించాను, లెంత్ అలాగే ఉంచేసాను. మనకి ఇలా మాట నెక్ అనేది ఇలా కంప్రెస్ అయిపోయినట్టు వచ్చేసింది. సో మనకి డిజైను కొంచెం ఆడ్గా కనిపిస్తుంది అనమాట. అంత నీట్గా కనిపించదు. మనకి సాగిపోయినట్టుగా అంటే పొడుగ్గా సాగదీసినట్టుగా డిజైన్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం రేషియో అనేది ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 80 చేసేద్దాం. వైలో కూడా 80 చేసేస్తే ఇప్పుడు నొక్కండి. చూసారా, ఇప్పుడు ఈక్వల్గాన డిజైన్ అనేది స్కేల్ అయిందనమాట. ఎక్స్ వై కూడా సేమ్లో ఉంటే మనకి నీట్గా ఉంటుంది. చాలా ఎక్కువ వేరియేషన్ కూడా ఉండకూడదు. అట్లీస్ట్ 2-3 పాయింట్స్ అలా ఉన్నా పర్వాలేదు, కానీ మరి ఎక్కువ ఉంటే మాత్రం మీకు డిజైన్ అనేది బాగోదన్నమాట. అయితే లాగేసినట్టు ఉంటుంది, లేదా సాగదీసినట్టు విచిత్రంగా ఉంటుంది. డిజైన్ చూడడానికి అంత బాగోదు. మీరు ఎంత నీట్ ఫినిషింగ్ వేసినా సరే డిజైన్ అనేది అందంగా ఉండదన్నమాట. కాబట్టి సేమ్ రేషియోలోనే పెట్టుకుంటాము. ఇది నేను స్క్రీన్లో చేసుకుంటే అలాగనేది మీకు చెప్తున్నాను. నార్మల్గా అయితే మీరు సాఫ్ట్వేర్ యూస్ చేస్తే అది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా క్లియర్గా వస్తుంది. అండ్ మనం దానికి ఎలా పెట్టామో అలాగే డిజైన్ వేసేసుకోవచ్చు, ఇంకా ఆప్షన్స్ ఏమి మార్చకుండా. సో 80/80 పెట్టాం కదా, ఇలా స్కేలింగ్ మార్చుతూ ఉంటూ ఒకసారి చెక్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు 4th ఆప్షన్కి వెళ్తాము. డిజైన్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ప్లస్ మైనస్ సింబల్ ఉంది కదా, అది నొక్కుతామండి. నెక్స్ట్ ఫార్వర్డ్కి రన్ చేస్తాను. అంటే ఇక్కడ మనకి డిజైన్ నెక్ సెంటర్ దగ్గర వచ్చి ఇలా చూసి నెక్ సెంటర్ దగ్గరకు వచ్చినప్పుడు చేసి నేను ఆపానండి.
అంటే అదే బటన్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ స్టిచ్ అయితే పడదు కానీ మనకి ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. స్టిచ్ ఎక్కడ పడుతుందని చెప్పి అది మూవ్ అవుతుంది కనిపిస్తుంది. అంటే ఇక్కడ డీప్ ఇక్కడ వచ్చింది, నాకు ఇక్కడ కావాలి సెంటర్. అంటే దీన్ని కొంచెం రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకుంటాము. అంటే బ్యాక్కి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదండి, ఆరో బటన్స్ ప్రెస్ చేసుకుంటాము. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. లెఫ్ట్ ఇలా ఆరోస్ నొక్కి మనకు కావాల్సిన ప్లేస్లోకి పొజిషన్ సెట్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ డిజైన్ బ్యాక్ సెంటర్ వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద ఎక్కడైతే మార్కింగ్ చేశానో సెంటర్ కింద డీప్ సెంటర్కి అక్కడికి మార్క్ చేసుకున్నాను. మీకు లైట్ అక్కడ ఎల్లో చొక్కలు కనిపించట్లేదు. సేమ్ అదే లైన్ దగ్గరకు వచ్చేలాగా నేను చేశాను. నెక్స్ట్ మళ్ళీ అదే ప్లస్ అండ్ మైనస్ సింబల్ నొక్కి రన్నింగ్లోకి నొక్కండి. నొక్కి ఇప్పుడు డిజైన్ ఈ కార్నర్ అంటే వచ్చేలాగా చూసుకోండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పాజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇలా ఎందుకు వచ్చిందంటే మనం అంటే ఆ పాయింట్ అవతల వైపు ఉన్నప్పుడు చేసి సెంటరింగ్ అలా వచ్చింది కదా, మన ఫ్రేమ్ని మూవ్ చేయడం వల్ల డిజైన్ అనేది పక్కకు జరిగి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ బటన్ నొక్కండి. డైరెక్ట్గా ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం పెట్టుకున్న సెంటర్ బట్టిని సెంటర్ పాయింట్ అది సెంటర్ పాయింట్కి అలా వెళ్ళిపోతుంది. ఎక్కడ స్టార్ట్ అవ్వాలో అక్కడి నుంచి మనకి పాయింటింగ్ అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్కి వెళ్తాము. ఇది మూవ్ చేసిన తర్వాత కాబట్టి ఏ చేంజెస్ చేసినా సరే డిజైన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసేయండి, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డిజైన్ చూసారా, డిజైన్ ఇలా ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి మనకి పొజిషన్ ఎక్కడ ఉంది సెంటర్ అంటే ఇక్కడి నుంచి అలా వెళ్ళి నెక్స్ట్ ఇలా తిరుగుతుంది అనమాట. ఇలాగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనకి బ్లౌజ్ మీద ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి మ్యాచ్ అవ్వేలాగా మనం చూసుకోవాలి. ఈ బటన్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఇది నొక్కండి. సెంటర్ తర్వాత లెఫ్ట్ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఒకసారి పాజ్ చేస్తాం. మీకు కనిపిస్తుందో లెఫ్ట్ దగ్గరికి. ఓకే, లెఫ్ట్ సైడ్ నెక్ స్టార్టింగ్ దగ్గర పాయింట్కి వచ్చాము. ఇప్పుడు అది మనం మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గరికి వచ్చిందో లేదో చూసుకుంటాము. మనం మార్క్ చేసిన పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఈ పాయింట్ ఏమో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇది ఒకసారి మార్క్ చేసుకుంటాము. ఓకే, నేను ఇక్కడ పింక్ కలర్ చాక్తో వేసానండి, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు రైట్ పాయింట్ ఎక్కడ ఉంది, రైట్ స్టార్టింగ్ పాయింట్ అది చూద్దాము. మళ్ళీ ప్లస్ నొక్కండి. పాజ్. మీరు వెంటనే అక్కడికి వచ్చిన వెంటనే నొక్కేయాలండి అదే బటన్, అప్పుడు ఆగుతుంది. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ ఎడ్జ్ పాయింట్ దగ్గరకు వచ్చి ఆగింది, అది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఈ రెండు మార్కింగ్స్ అండి, ఇవి ఇలా వచ్చాయి. ఇవి ఇప్పుడు మెజర్ చేసుకుంటాము. విడ్త్ మనం డెప్త్ అనేది ఎడ్జ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడ మార్క్ చేసుకున్నాము. ఓకే, అక్కడి నుంచి హైట్ మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ఇది మనం నార్మల్గా మనం కావాలని చెప్పి బ్లౌజ్ మెజర్మెంట్స్ బట్టి మనం మార్క్ చేసింది. అండ్ ఇప్పుడు స్కేలింగ్ చేసిన తర్వాత 80/8 తర్వాత మనం ఆ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇంతవరకు పైకి డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఇంతవరకు వస్తుంది మనకి. ఇక్కడ డిజైన్ ఏంటంటే ఈ విధంగా పర్ఫెక్ట్ యూ షేప్ కాదు కదండి, ఈ విధంగా వచ్చింది. అంటే
కింద వైపు కొంచెం బ్రాడ్గా వచ్చేసి పైన వచ్చి కొంచెం వెడల్పు తక్కువ ఉంది. కింద వైపు కన్నా పై వైపు కొంచెం వెడల్పు తక్కువగా ఉంది. ఇది రెగ్యులర్ కాబట్టి ఇలా స్కేలింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ రెండు విడ్త్ ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకుంటాం. చూసారా, ఇది మరీ విడ్త్ వచ్చేసి 3.5 వచ్చేసింది, డెప్త్ వచ్చేసి 9 వచ్చింది. కానీ అంటే మనకి మామూలుగా డిజైన్ ఇచ్చింది అనేది చాలా పెద్ద నెక్ డిజైన్ అండి. మనం 80కి స్కేలింగ్ చేసినా సరే డీప్ ఎక్కువగానే ఉంది, కానీ విడ్త్ మాత్రం చాలా తగ్గిపోయింది. మనకి అట్లీస్ట్ ఇప్పుడు 5 కావాలన్నమాట, 5 ఇంచెస్ వరకు కావాలి. కాబట్టి మళ్ళీ మనం స్కేలింగ్ అనేది మార్చుకుంటాము. ఇప్పుడు ఈ థ్రెడ్ స్పూల్ ఉంది కదా, మైనస్ నొక్కితే అది మీ డిజైన్ సెంటర్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇది ప్రెస్ చేసుకుంటాము. చూసారు, డైరెక్ట్గా సెంటర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనకి కసరు అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. డిజైన్ సెంటర్కి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళి డిజైన్ అనేది క్యాన్సిల్ చేసుకుంటాము. క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్కేలింగ్ అనేది మార్చుకుంటాం అనమాట. మనకి డీప్ అయితే 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది, విడ్త్ అయితే తక్కువ వచ్చింది. విడ్త్ ఇక్కడ 90 పెట్టి చూద్దాం. ఓకే, 90 ఓకే చేసాం. రివ్యూ చేస్తున్నాం. కొంచెం ఈ విధంగా వచ్చింది మనకి డిజైన్. ఒకసారి ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ డిజైన్ని చూద్దాం. ఇది రెగ్యులర్ది చూపిస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. సేమ్ అదే ప్రాసెస్. డీప్ ఇక్కడ నుంచి డెప్త్ వరకు స్టార్ట్ అయింది. ఇప్పుడు హైట్ ఎక్కడ వరకు వస్తుందో చూడండి. ఓకే, ఈ పాయింట్ వరకు వచ్చింది. మళ్ళీ విడ్త్ పెరుగుతుందో లేదో చూసుకుందాం. ఓకే, ఇంచుమించు ఇది కూడా అంతే వచ్చిందండి. మనం ఒకసారి స్కేలింగ్ అనేది చూసుకొని ఆ పాయింట్స్ ఎక్స్ వై అనేది సెట్ చేసుకొని దరిదాపుల్లో 5.5 కదా, అట్లీస్ట్ 5 దగ్గరలో వచ్చే వరకు సెట్ చేసుకుంటాం అనమాట. కొంచెం హైట్ ఎక్కువైనా పర్వాలేదు, వెడల్పు మరి ఎక్కువ అవ్వకూడదు. హైట్ కొంచెం ఎక్కువైనా సరే మనం స్టిచ్చింగ్లోని ఇక్కడ టైలర్కి ఒకవేళ మనం బ్లౌజ్ ఇస్తే వాళ్ళని అక్కడికి ఎక్స్ట్రా ఉందని చెప్పి మార్క్ చేసి వాళ్ళకి చెప్పేయాలి. లేదంటే కస్టమర్కి చెప్పాలి, మనం లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది మీరు కట్ చేసుకోండి అని మనం ముందే మెన్షన్ అనమాట. సో మనకి ఇలా చేసే కన్నా సాఫ్ట్వేర్లో ఈజీగా ఉంటుంది. కానీ ఇది నేను ఎంతున్నానంటే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ యూజ్ చేయరు కదండి, కాబట్టి వాళ్ళ కోసం ఇది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చెప్తున్నాను అనమాట. మనం ఇది సెట్ చేసుకొని అప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ నేనైతే స్కేలింగ్ అనేది సెట్ చేసేసాను. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నాకు వచ్చేసి 90 పెట్టినా సరే నాకు విడ్త్ మాత్రం ఇంత వస్తుందండి. హైట్ పెరుగుతుంది కానీ నాకు ఈ విడ్త్ అయితే సరిగ్గా రావట్లేదు. నెక్ విడ్త్ డీప్ అయితే అంటే నెక్ బాటమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది మనం మార్క్ అయితే ఎక్కడైతే పెట్టామో ఇక్కడ ఒక పాయింట్ అనేది పెట్టుకున్నాం కదండి. నాకు డిజైన్ ఇక్కడి నుంచి అంటే డీపు ఎక్కడ వరకు ఉండాలి అన్నట్టు సెట్ చేసుకొని హైట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు అన్నట్టు చూసుకున్నాను. నాకు 100 స్కేల్ పెడితే అదైతేనే సరిపోతుందండి. ఈ విడ్త్ అనేది కవర్ అవుతుంది అనమాట. నేను మార్క్ చేసుకున్న విడ్త్ కవర్ అవుతుంది. ఇదైతే 3.5, ఇది 5.5, ఇదేమొచ్చి 4.5 అలా వచ్చింది. అంటే 4.5 అంటే మనకి ఇక్కడ కావాలి మార్క్ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం 8 ఇంచెస్ పెడితే ఇక్కడ 10.5 to 11 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. 11 ఇంచెస్ ఇది మనకి 11 ఇంచెస్ డీప్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఈ డిజైన్ ఇదంతా కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటేనే మనకు అవుతుంది. 500 వేసుకున్నాను నేను. ఇక్కడ వరకు మనకి డిజైన్ హైట్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తానండి. చూసారా, 100/100 పెట్టేసుకున్నాను. 4th పేజ్కి వెళ్తాము. డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్కి వెళ్తుంది. ఓకే, చూసారా, నాకు ఇక్కడ బ్లౌజ్ సెంటర్ దగ్గర ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం అయితే నేను మార్క్ చేసిన మార్కింగ్ దగ్గర స్టార్ట్ అవుతుందండి. కాకపోతే
ఇక్కడ ఒకసారి విడ్త్ చూడండి, ఇది ఇలాగా నాకు ఇది కవర్ అయిపోతుంది అనమాట. నేను పెట్టిన 5.5 ఈ విడ్త్ అనేది ఇక్కడిది కవర్ అయిపోతుంది. ఇక్కడ వరకు వస్తుంది కాకపోతే డిజైన్. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఈ పాయింట్కి కూడా దగ్గరలోకి వచ్చింది. ఈ హైట్ ఏమో ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ వరకు నాకు డిజైన్ అయితే కవర్ అయిపోతుంది కాబట్టి ఇది నాకు సరిపోతుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు నెక్ అనేది ఉంచుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే మీకు కుదురుతుంది. లేదంటే సాఫ్ట్వేర్లో చేసుకోవాలి. లేదంటే ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ పార్ట్ అనేది మీకు కట్ అయిపోతుంది. మిగతా నెక్ పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది అనమాట. ఈ విధంగా స్కేలింగ్ అనేది సెట్ చేసుకుంటాము. ఒకసారి మళ్ళీ పోతాము. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ డిజైన్ క్యాన్సిల్ చేసుకోండి. ఇంకొకసారి చేసుకోండి సో దట్ మిస్టేక్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మనం బాబిన్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కింద పేపర్ క్యాన్వాస్ అది కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే అండి, మనకి ఈ విధంగాన స్క్రీన్లోని డిజైన్ స్కేలింగ్ అండ్ సెట్టింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ది. ఇప్పుడు నేను థ్రెడ్స్ అనేవి చేంజ్ చేసుకున్నానండి. ఇక్కడ మనం యూజ్ చేయబోయే థ్రెడ్ వచ్చి గోల్డ్ జరీ ఒకటి, తర్వాత డల్ గోల్డ్ జరీ అండి, అది 11 నీడిల్లో ఉంది. గోల్డ్ జరీ వచ్చేసి మనం నీడిల్ నెంబర్ 1లో వచ్చేసి నీడిల్ నెంబర్ 5 అండ్ గ్రీన్ షేడ్ వచ్చేసి 3లోని ఇలా కలర్స్ అన్ని చేంజ్ చేసుకుంటాము. కింద పేపర్ ఫ్యూజింగ్ పెట్టేసుకుంటాము. తర్వాత బాబిన్ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటాము. తర్వాత మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఈ సెంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి డిజైన్ పడుతుంది కదండి. ఇక్కడ మనం ఎల్లో మార్క్ ఉంది కదా, అది మన నెక్ డెప్త్ అక్కడ వరకు కావాలి. సో ఇక్కడ వరకు డిజైన్ పడిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ పైన డిజైన్ ఎలాగో మనకి వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఆ డిజైన్ స్టార్ట్ అవ్వే ముందే మనం అది కట్ చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా మనకి గోల్డ్ అనేది పడుతున్నప్పుడు చేసి మనకి ఎల్లో మార్కింగ్ ఏదైతే ఉందో నెక్ మనకి అంతవరకే కావాలి. ఈ మిగతాది ఎలాగో మనం యూజ్ చెయ్యము, ఎలాగో కట్ చేసేద్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు డిజైన్ వచ్చిన తర్వాత నేను అంటే వేసిన మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చిన తర్వాత డిజైన్ అనేది పాజ్ చేశానండి. ఈ బటన్ ప్రెస్ చేసి పాజ్ చేశాను. ఇప్పుడు సీజెస్ బటన్ ప్రెస్ చేస్తాను. అక్కడ థ్రెడ్ అనేది మనకు కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పార్ట్లో పడే డిజైన్ అంతా కూడా మనం స్కిప్ చేసేయచ్చండి. దాన్ని ఇప్పుడు మనం స్కిప్ చేసేస్తాము. ఎలాగంటే దీనికి సంబంధించిన వీడియో కూడా ఒక స్టిచ్చెస్ నుంచి కొన్ని స్టిచ్ కౌంట్స్ మనం ఎలా స్కిప్ చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. దాని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బటన్ నొక్కండి. ఇక్కడ చేసి మనం స్టిచ్చెస్ అనమాట 500 స్టిచ్చెస్ పెట్టి ఓకే చేసుకుంటాం. స్టిచ్ జంప్ చేస్తుంది అనమాట. మైనస్ అంటే ముందుకు వెళ్తుంది, ప్లస్ అంటే ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓకే నాకు చూడండి ఎంతవరకు వెళ్తుంది చూద్దాం. ఇక్కడ 500 స్టిచ్చెస్ అంటే ఒక ఫ్లవర్ కవర్ అయ్యింది. ఇంకొకసారి ప్రెస్ చేయండి, ఇంకొక బంచ్ అయింది ఒకసారి. అండ్ ఈ ఫ్లవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ నొక్కేస్తే రిమైనింగ్ ఫ్లవర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పాజ్ చేసేస్తాము. చేసి బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ ప్రాసెస్ని అంటే మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. అంటే ఈ బటన్ని ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ పాయింట్ ఎక్కడికైతే వెళ్ళిపోతుందో అక్కడికి వెళ్ళి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ స్టిచ్ పడాలో ఆ స్టిచ్ అనేది మనకి పడుతుంది అనమాట.
చూసారా, ఇదంతా కూడా నేను స్కిప్ చేస్తాను. నెక్స్ట్ ఏ స్టిచ్ పడాలో మనకి ఆ స్టిచ్ పడుతుంది. మళ్ళీ సెంటర్ నుంచి ఈ నెక్ లైన్ అనేది వర్క్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నెక్ లైన్ వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ అదే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే జంప్ చేసామో అదొకటి స్కిప్ అయిపోతుంది. అంటే ఇక్కడ డిజైన్ పడలేదు చూసారా. ఈ విధంగా మనం డిజైన్ అనేది స్కిప్ చేసుకొని టైం సేవ్ చేసుకోవాలి. లేదా అనవసరంగా ఇదంతా వేసి కూడా కట్ చేసుకోవాలి. దాని బదులు మనం ఈ పార్ట్ అనేది పడకుండా స్కిప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, సేమ్ ఇందాక ఈ ఫ్లవర్స్ ఎప్పుడైతే పడుతున్నాయో అప్పుడు మనం పాజ్ చేసి ఇదంతా స్కిప్ చేసాము. అదేవిధంగా ఇప్పుడు ఈ బోర్డర్ లైన్ పడుతున్నప్పుడు కూడా మనకి ఎల్లో మార్కింగ్ జస్ట్ 1/2 ఇంచ్ క్రాస్ అయిన తర్వాత పాజ్ చేసేసి థ్రెడ్ అనేది ట్రిమ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఎక్సెస్ లెంత్ అనేది కూడా మనం స్టిచ్చెస్ పడకుండా స్కిప్ చేసుకుంటాము. సేమ్ ఇదే విధంగా ప్రతి కలర్ పడుతున్నప్పుడు కూడా ఈ పార్ట్ అనేది స్కిప్ చేసుకుంటాము. ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ పడినప్పుడు కూడా సేమ్ అలాగే మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో థ్రెడ్ పెట్టేసాను కదండి. నెక్స్ట్ స్టిచ్చెస్ జంప్ చేసేస్తాను. 500 కంటే కరెక్ట్గా సరిపోయిందండి. నెక్స్ట్ ఎక్కడైతే పడాలో మనకి అక్కడికి వెళ్ళిపోతుంది పాయింట్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయండి అండ్ అగైన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టేజ్ అయితే ఉందో అక్కడ మనకి డిజైన్ స్టార్ట్ అయిపోతుంది. డిజైన్ ఏదైతే ఉందో మనకి సేమ్ అది రిమైనింగ్ పడుతుంది. మనకు బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా ఇది చాలా నీట్గా మంచి ఫినిషింగ్తోనే కంప్లీట్ అయిపోయింది. కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత బ్రైట్గా ఉన్నాయో. ఈ డిజైన్ కనుక మీకు కావాలనుకుంటే మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి. వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఇది 600 మాత్రమే పడుతుందండి. 600 విత్ ఫ్రీ షిప్పింగ్. బ్లౌజ్ పీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి, హాఫ్ కట్టు. లేదా మీ బ్లౌజ్ పీస్ పంపించినా సరే దాని మీద అయినా ఎంబ్రాయిడరీ వేసిస్తాము. ఈ హ్యాండ్ బూటా వచ్చేసి మనము బార్డర్ పై నుంచి 2.5 ఇంచెస్ పైకి పెట్టి సెంటర్ తీసుకుంటున్నామండి. ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ కింద వస్తుంది. ఎగ్జాక్ట్గా 2.5కి ఇది సెంటరు. ఇలాగా పెద్దగా బూటా అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ సెంటర్ ప్లేస్ చేసుకొని డిజైన్ అనేది ఎప్పుడు సేవ్ చేసుకోండి. ఇన్ కేస్ మనం ఏదైనా సరిగ్గా థ్రెడ్ అక్కడ ఏమైనా పడకపోతే మళ్ళీ సెంటరింగ్కి వెళ్ళి మనం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. కలర్స్ అయితే ముందే సెట్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేస్తాము. మనకి హ్యాండ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగ బూటీ వేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రేమ్ చేంజ్ చేసి ఇంకో హ్యాండ్ అండ్ ఫ్రంట్ మార్కింగ్ బట్టి కూడా డిజైన్స్ 2 వేసుకుంటాం. మనం ఫ్రేమ్ చేంజ్ చేసిన తర్వాత బార్డర్ వైపు వచ్చేసి ఇంకొక హ్యాండ్కి బూటీ కూడా వేస్తామండి. సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేస్లో చేసి మనం ఫ్రంట్ అనేది మార్కింగ్ వేసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్ అనేది యాంగిల్ సెట్ చేసుకొని పెట్టుకొని ఫ్రంట్ అనేది ఇక్కడ వేసుకుంటాము. ఫ్రంట్ వేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తామంటే ఫ్రంట్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటామండి. నెక్స్ట్ పేజ్ 2కి వెళ్తాము. ఇందులోనేమో వచ్చేసి యాంగిల్ స్ట్రైట్గా ఉంది కదా, ఇది మనం నెక్ డిజైన్ వచ్చేసి ఇది క్రాస్ కాబట్టి క్రాస్ నెక్ వేయాలి. ఆ యాంగిల్లో పెట్టుకోవాలి. మీకు 55 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మిర్రర్ ఆప్షన్ ఒక్కండి, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్తే కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఉన్నాయి. ఫోర్త్ దానికి వెళ్తాము. వెళ్ళి డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పొజిషన్ అనేది సెట్ చేసుకోవాలి.
బటన్ ప్రెస్ చేసి తర్వాత నొక్కితే మనకి ఎడ్జ్ దగ్గరికి వెళ్తుంది. దాన్ని బట్టి మనం యారోస్ యూస్ చేసుకుంటూ మన మార్కింగ్కి ఎడ్జ్ ఎక్కడ ఉందో అక్కడికి ప్లేస్ చేసుకుంటాము. ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్లో ఉంచి మళ్ళీ సెంటర్కి వెళ్ళిపోతాం. బ్యాక్కి వచ్చి ఇప్పుడు మూవ్ చేసాం కాబట్టి డిజైన్ క్యాన్సిల్ చేసుకుంటాం. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని డిజైన్ ఫ్రేమ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. డిజైన్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోయిందండి, రెడ్ కలర్ వచ్చేసింది కదా, కాబట్టి ఫ్రేమ్ లోపలికి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్లోకి వచ్చింది. పొజిషన్ సేవ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్తాం. వెళ్ళిన తర్వాత డిజైన్ అనేది అక్కడ వస్తుంది. పేపర్ క్యాన్వాస్ ప్లేస్ చేసి డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. యాంగిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి, కాకపోతే ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం కిందకి దించాము. బ్లౌజ్ పీస్ పెద్దదిగానే ఉంది కాబట్టి మనం కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకున్నాము. లేదంటే బ్లౌజ్ పీస్ కనుక చిన్నదిగా ఉండుంటే మనం ఫ్యాబ్రిక్కి ఇంకొక బ్లౌజ్ పీస్ అనేది అటాచ్ చేసుకొని అప్పుడు ఈ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. అప్పుడు ఈ డిజైన్ కాస్త మనకి ఇక్కడికి వస్తుంది కదా మార్కింగ్, అప్పుడు దాని మీద వేసుకోవాలి. మనకి ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ బ్యాక్ వచ్చిన ప్యాటర్న్ లాగే ఫ్రంట్కి కూడా సేమ్ వస్తుంది. ఈ డిజైన్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చండి. డిజైన్ కేవలం 600 రూపీస్ మాత్రమే. విత్ బ్లౌజ్ పీస్ వస్తుంది, మీకు హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ వస్తుందండి, ఫ్రీ షిప్పింగ్. మీరు మీ శారీ బ్లౌజ్ పంపించినా సరే దాని మీద కూడా మేము ఎంబ్రాయిడరీ చేసి ఇస్తామండి, మీ శారీకి మ్యాచింగ్ తగ్గ. ఇదొక హ్యాండ్, ఇదొక ఫ్రంట్, బ్యాక్ అండ్ సెకండ్ హ్యాండ్. ఓవరాల్గా మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.